వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కులమతాలకు అతీతంగా నెల్లూరులో నిర్వహించుకునే బారాషాహీద్ దర్గా గంధ మహోత్సవం రొట్టెల పండుగ కోలాహలంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వసతులు నిర్వహించేందుకు 70 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్గా ఖాదర్ బాషాను నియమించి 70 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు బారాషాహీద్ దర్గాలో ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని సూచించారు. పండుగకి లక్షలాదిగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్గా కమిటీతో పాటు జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, కార్పొరేషన్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు దొడ్డపనేని రాజానాయుడు, జెన్ని రమణయ్య, మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ, టీడీపీ నాయకులు శంషుద్దీన్, సాబిర్ ఖాన్, ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు తదితరులు ఈ పండుగని ఘనంగా చేయండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ, ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్. బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకి నేను చెప్పేది ఒకటే, ఈ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా పనిచేయండి. మేము కూడా తిరుమలలో సేవకులను అప్పుడప్పుడు తీసిపోతుంటాం, సేవకులుగా పని చేయిస్తాం. అట్లే ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్స్ అందరినీ కోరుకునేది, ఈ దర్గాలో ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా చేయండి. ఎందుకంటే భక్తితో మనం చేస్తే ఆ అల్లాహే మనకి, అల్లా ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మీ అందరికి కూడా చెప్పేది ఇది రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, దేశాల్లో పేరుగల్ల ఈ రొట్టెల పండగ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఒంగోలులోని వినయ్ జూనియర్ కళాశాలలో హర్షవర్ధన్ అనే విద్యార్థిపై సహ విద్యార్థులు 3 దాడి చేసి చితకబాదారు. ఇంటర్ పూర్తి చేసుకున్న హర్షవర్ధన్ సర్టిఫికేట్స్ కోసం కళాశాలకు వెళ్లగా చరణ్, రాకేష్, నరేంద్ర అనే 3 విద్యార్థులు హర్షవర్ధన్ని బయటకు తీసుకువెళ్లి కూల్ డ్రింక్లో మత్తు కలిపి తాగించారు. మత్తులో ఉన్న హర్షవర్ధన్ని క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్లి చితకబాదారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ నగర్లో ఉండే సన్నాసులు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. నువ్వు వచ్చినావు అశోక్ నగర్, మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు, మధు యాష్కి గారు, ఇతరులు. ఎవరు సన్నాసులు, ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు 4.5 ఏళ్ళు ఏ ఎలక్షన్ కూడా లేవు. ఈ 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కానీ వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు. మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టే ఇవాళ పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. అర్ధరాత్రి నిన్న 4 దాకా పిల్లలు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేసిన మాట వాస్తవం కాదా? ఉస్మానియాలో వాళ్ళని వాళ్ళ గొడ్లను ఈడ్చుకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా? 6 నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా? వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా
గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది, అందరికీ మంచిది, రాష్ట్రానికి మంచిది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒక సభలో అగంతకులు జరిపిన కాల్పుల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడి జరిగిన తర్వాత ఆయనకు ప్రజల్లో 8% మద్దతు పెరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశ అధ్యక్షునిగా ట్రంప్ను గెలిపించేందుకు 80% అవకాశాలున్నట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్లోని సిటీ బస్ డ్రైవర్ కండక్టర్పై ఇద్దరు ఆగంతకులు దాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్కు ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం బస్సులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.